సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. అలానే ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడబోతుంది, ప్రమాణ స్వీకారం పైన కూడా అనేక సందేహాలు ఉన్నాయి. 9వ తేదీనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఒకవేళ 9వ తేదీనే చేస్తే ఎవరెవరిని ఆయన ఆహ్వానించేటువంటి అవకాశం? ఢిల్లీలో ఒక కీలక భేటీ కోసం భాగస్వామ్య పక్షాలు వెళ్తున్నటువంటి తరుణంలో రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండవచ్చు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు నమస్తే. విక్రమ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది, ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ స్థాయిలో గెలుపు వచ్చిన తర్వాత ఇది రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు? అంటే ఎస్, మీరు అన్నట్టుగా ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎవరు కూడా ఊహించాల. ఒకటో రెండో సర్వే సంస్థలు ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పారు. మిగతా వాళ్ళు కూడా అటు ఇటు, ఈవెన్ ఏ పార్టీ కూడా ఇంతగా ఫలితాలు వస్తాయి అనేది అనుకోలేదు. ముఖ్యంగా రూలింగ్ పార్టీకి ఇది ఒక శరాఘాతం. కేవలం 111 సీట్లు 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయింది. 11 సీట్లు ఒకటి చెరిపేస్తాను 15 మిగిలితే అన్నారు. మధ్యలో 5 చెరిగిపోయింది, ఒకటి మిగిలింది. సో అది సోషల్ మీడియాలో కూడా వస్తుంది. సో ఈ 11 సీట్లతో పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కత్తి మీద సాము లాంటిది పార్టీని నిలబెట్టుకోవడం అనేది. రేపొద్దున వాళ్ళు ఎటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తర్వాత ఏంటంటే మంత్రులందరూ ఓడిపోయారు, ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మంత్రులు మొత్తం తుడిచిపెట్టుకుపోయారు. అదేవిధంగా రాయలసీమలో బాగా బలంగా ఉందనుకున్న పార్టీ పూర్తిగా అక్కడ దెబ్బతింది, ఉత్తరాంధ్ర దెబ్బతింది. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా ఇది అవ్వాలి. అంటే వాళ్ళకి 2019లో సపోర్ట్ చేసినటువంటి వర్గాలన్నీ దూరం అయిపోయింది. సో ఇది వాళ్ళలో ఒక అంతర్మదనం అనేటువంటిది జరుగుతుంది. ఇది తర్వాత రేపు అసెంబ్లీని ఫేస్ చేయాలి. అసెంబ్లీకి 11 మంది వెళ్తారా లేదా, వెళ్తే ఏమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. అదేవిధంగా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో దాదాపు ఒక 100 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాలు, ఆగడాలు, అకృత్యాలు, అవినీతి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ మరి బయటికి తీస్తారా? ప్రజాధనాన్ని లూట్ అయిందని అంటున్నారు, అదంతా కూడా బయటికి తీయాలి. అదేం చేస్తారు? అదేవిధంగా కొన్ని ఇంకా ఆరోపణలు ఉన్నాయి కదా, నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు. ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులు ఉన్నాయి. ఆ పాత కేసులు ఏమవుతాయి? ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం కాబట్టి ఆ పాత కేసులను తిరగదోడతారా? ఇప్పటికీ కూడా ఆయన దాదాపు 5 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు పాత కేసుల్లో. ఆ బెయిల్ రద్దు అవుతుందా? కొత్త కేసులు ఏమొస్తాయి? కొత్త కేసులు ఎన్ని పెడతారు? దాన్ని ఆయన ఏ విధంగా ఫేస్ చేస్తారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. సరే, ఇక తెలుగుదేశానికి పెద్ద బిగ్గెస్ట్ హర్డిల్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. ఇప్పటికే 13 నుంచి 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. తర్వాత అన్నీ కూడా ఒట్టిపోయినాయి. కార్పొరేషన్లు అన్నీ కూడా ఏది కూడా లాభాల బాటలో లేదు. ఫిగర్స్ అన్నీ కూడా బాగా ఇన్ఫ్లేట్ చేసి చూపించారు. కాబట్టి అప్పులు తీర్చాలి. తర్వాత ఇమ్మీడియట్గా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. సూపర్ 6 అనేటువంటి కొన్ని హామీలు ఇచ్చారు. సరే, ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి కొన్ని పెద్ద ఆర్థిక భారం పడదు, కానీ మిగతాయి కొన్ని ఆర్థిక భారం పడేటువంటి హామీలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చడానికి వనరుల సమీకరణ చేయాలి. ఇదంతా కూడా పెద్ద టాస్క్. అయితే ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆయన ఏదంటున్నారు, ఇప్పుడు త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అయింది. అంటే బీజేపీ అదే జనసేన కూడా కలిసింది కాబట్టి త్రిబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇక్కడ. కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొంతవరకు ఆదుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే క్యాపిటల్ మనకి చాలా బాధాకరం ఏంటంటే మొన్న జూన్ 2తో హైదరాబాదు సీజ్ టు బి ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు హెడ్లెస్గా ఉంది స్టేట్ క్యాపిటల్. కాబట్టి ఇమ్మీడియట్గా క్యాపిటల్ని ప్రకటించి మళ్ళీ అమరావతిని ప్రకటిస్తారు. సహజంగానే అమరావతిని ప్రకటించి మళ్ళీ అక్కడ యాక్టివిటీ మొదలు పెట్టాలి. అంటే అసలు ఒక చర్చ జరుగుతుంది, మళ్ళీ ఏదో ఒక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు ఉమ్మడి రాజధాని, అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా చూస్తారా? డైరెక్ట్ అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసి అక్కడ యాక్టివిటీ మొదలు పెట్టేటువంటి అంటే మీకు 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే మీకు జూన్ ముందు జరగాలండి. ఇప్పుడు దాన్ని బాధాకరం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా కేంద్రాన్ని కోరలా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే విభజన హామీలు నెరవేరలేదు. అదేవిధంగా 2 రాష్ట్రాల మధ్య ఏదైతే డిస్ట్రిబ్యూట్ కావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయో అవన్నీ డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఇంకా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో
మాకు ఇంకొక 2 సంవత్సరాలు నాట్ అట్లీస్ట్ 5 years కాకపోయినా 3 సంవత్సరాలు అట్లీస్ట్ ఒక 2 ఏళ్ళు పెంచండి, ఈలోపు మేము పరిష్కరించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళా. ఇప్పుడు అటువంటి సమయంలో అదే చెప్తున్నా, జనరల్గా ఏంటంటే ప్రభుత్వం నడపడం అంటే ఊరికే నిర్ణయాలు తీసుకోవడం కదండి. అన్ని పార్టీలు కలుపుకొని ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టి, ఇదిగో ఇది రేపు June 2తో అయిపోతుంది, మనం ఏం చేయాలి అనేది ముందుగానే ఒక 2-3 నెలలు ముందుగానే ఎలక్షన్ కోడ్ రాకముందే అన్ని పార్టీలను పిలిచి మనం వెళ్ళి ఒక కేంద్రానికి ఒక నివేదిక ఇద్దాం, ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, ఒక విజ్ఞాపన పత్రం ఇద్దాం, మీరు కలిసి రండి అని కోరితే కలవలేదనుకోండి, అది ప్రజలు ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇదిగో మేము ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్తే వీళ్ళెవరు కలిసి రాలేదని. అటువంటి పని కూడా చేయలేరు అప్పటి ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏముంది, అంత అయిపోయింది కదా. వన్స్ మీకేంటి ఆ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉన్నదో అందులో పెట్టారు, అది అయిపోయింది June 2తో. అంటే మీరు ఆమోదించినట్టే కదా. మీరు ఎక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ సవరణ చేయాలంటే కూడా పార్లమెంట్ ఆమోదం దాకా వెళ్ళాలి. ఎందుకు చేస్తారు ఇప్పుడు సార్ అయిపోయిన తర్వాత అదే మీకు ఏం ఇది ఉంటుంది మళ్ళీ చేయమని? వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? తెలంగాణ ఒప్పుకోరు కదా డెఫినెట్గా. బీజేపీ కూడా ఆ రిస్క్ తీసుకోదు కేంద్రంలో. ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ తలకెత్తుకుంటే చాలా వస్తాయి, అందుకని అయిపోయింది కదా వన్స్ ఫర్ ఆల్, అది అయిపోయింది. దట్ ఈస్ క్లోజ్డ్ చాప్టర్. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే ఏపీ మంచి అవకాశాన్ని కోల్పోయింది. సరే, ఇప్పటికైనా కూడా స్టేట్ క్యాపిటల్ని ప్రకటించి దాని అంటే ఆ దిశగా క్యాపిటల్ సిటీని నిర్మాణం చేసే దిశగా వడివడిగా అడుగులు పడాలి, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి, పనులు మొదలు పెట్టాలి. దానికి కేంద్రం సహకారం అవసరం కాబట్టి కేంద్రం కొంత సహకరించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు రాష్ట్రంలో వచ్చినటువంటి రిజల్ట్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ రూల్ ఏంటి? దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 100% రిజల్ట్ సాధించినటువంటి పార్టీ, అటు 2 ఎంపీ సీట్లు, ఇటు 21 అసెంబ్లీ సీట్లో కూడా గెలిచింది. ప్రతిపక్ష హోదా రాని పరిస్థితిలో ఈరోజు వైసీపీ ఉంది. చాలా విశ్లేషణ ఏం జరుగుతుందంటే ప్రతిపక్ష హోదాలోకి జనసేన పార్టీ వెళ్తున్నటువంటి లెక్క కనిపిస్తుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఏం కూడా చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ జనసేన కూడా రూలింగ్ పార్టీ, నంబర్ తక్కువ కావచ్చు కానీ వాళ్ళు అధికారంలో భాగస్వాములు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు రూల్ చేస్తారు, వాళ్ళని ప్రతిపక్షంలో ఉండటం ఏంటి? చాలా మంది తెలియక నేను కూడా విన్నా, నిన్న ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. అది దాన్ని ప్రతిపక్ష హోదా వాళ్ళకి వస్తుంది అంటే ప్రభుత్వంలో చేరకుండా ఆయన ప్రతిపక్షంగా కూర్చునే అవకాశం ఉంటుంది. ఆ చర్చ కూడా జరుగుతుంది. ప్రతిపక్షంలో కూర్చునే అంత ఛాన్స్ తీసుకుంటారా? ఇంత పోరాటం చేసి అధికారానికి దూరంగా ఉంటారా? అది వైస్ డెసిషన్ కాదు అది. ఎందుకంటే మీకు ప్రజలకు మేలు చేయాలంటే మీరు అధికారంలో భాగస్వాములు కావాలి. ఆయన ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేరాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామి అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినా తెలుగుదేశానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అవును, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో చేరకపోయినంత మాత్రం వీళ్ళకి వచ్చేది ఏం లేదు. అంటే గతంలో ఎప్పుడు చేరారంటే అంశాల వారీగా మద్దతు ఇచ్చి, అంశాల వారీగా మద్దతులో ఏదన్నా అటు ఇటు అయితే ఉపసంహరించుకుంటారు. బయట నుంచి మద్దతు ఇచ్చే ఆ పార్టీలు అది అటువంటి సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అది అసలు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా. ఆ సిచ్యువేషన్ లేకపోగా వీళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. కాబట్టి జనసేన ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామి కావాలి. భాగస్వామి కావటం వల్ల ఆ పార్టీ బలోపేతం అవుతుంది. ఆ పార్టీ వల్ల కొంతమందికి ప్రయోజనం, ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన సాగించడానికి, అంటే ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా మంత్రివర్గంలో చేరటం అనేది వైసీ డెసిషన్. అలానే జనసేన పార్టీని పోల్చి చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఎందుకంటే 151 నుంచి 11 స్థానాలకు వచ్చేసింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారితో నడిచి వెళ్ళేవాళ్ళు, కలిసి వెళ్ళేవాళ్ళు ఎంతమంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. అట్లాంటి అవకాశాలు ఉంటాయా? వైసీపీని వీడి గెలిచిన వాళ్ళలో కూడా బయటకు వచ్చేటువంటి లెక్కలు కానీ, లేదా పార్టీ 11 మందిలో కూడా, అలానే 4 ఎంపీల్లో కూడా పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఆవేదనగా చెప్పారు, మేము చాలా మెయిల్ చేశాం కానీ ఎందుకు మమ్మల్ని, ఇందాక ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చాలా సంక్షేమం చేశారు, ఎందుకు మోసం చేశారన్నట్టుగా, ప్రజలే మోసం చేశారన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ముద్రగడ పద్మనాభం గారు, హీ హ్యాస్ నో రిలవెన్స్ ఇన్ ది ప్రెజెంట్ డే పాలిటిక్స్ అండి. ఆయన ఏం మాట్లాడాడు ఏంటనేది అసలు దట్ ఈజ్ ఇమ్మేటీరియల్. దాని మీద మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందిలో కొంతమంది ఏమన్నా అటు క్రాస్ ఓవర్ అవుతారు అనేటువంటిది మీ ప్రశ్న. అటువంటి అవసరం తెలుగుదేశానికి లేదు. గతంలో
వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత కొంచెం వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇటువంటి పనులు చేస్తుందా, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో అనేటువంటిది ఒక క్రిటిసిజం వచ్చింది. తర్వాత అక్కడ నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. కాబట్టి అట్లాగా చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. నంబర్స్ ఉన్న 3 పార్టీలకు సరిగ్గా సర్దుబాటు చేయడమే సర్దుబాటు చేయాలి. తర్వాత వాళ్ళు చాలా మంది నాయకులు సాక్రిఫైసెస్ చేశారు. ఆ సాక్రిఫైస్ చేసిన నాయకులందరికీ సంతృప్తి పరచాలి, ఏదో ఒక రకంగా రాజకీయ పరంగా వాళ్ళని సంతృప్తి పరచాలి. అదే పెద్ద టాస్క్ వాళ్ళకి. ఇంకా వీళ్ళని తెచ్చుకొని ఏం చేస్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పెద్ద ఇదండి, వాళ్ళకి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కమిటీలు లేవు, పార్టీ నిర్మాణం లేదు, అంతా ఎమ్మెల్యేల మీద నడిపించేసినటువంటి పార్టీ అది. ఇప్పుడు ఎక్కడా కూడా ఇన్ఛార్జీలుగా అంటే ఓడిపోయిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్ఛార్జీలు అవుతారు. వాళ్ళకి ఎవరు మోటివేట్ చేయాలి, మోటివేట్ చేసేది ఎవరు, ఆ పార్టీ తరఫున నడిచేది ఎవరు అనేటువంటిది కూడా బిగ్గెస్ట్ ఇది క్వశ్చన్ అనమాట అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి సవాళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎదురవుతుంది. ఇప్పుడు వస్తాయి, ఎందుకంటే కుటుంబంలో కూడా ఇప్పుడు ఒక గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒకవైపు షర్మిల, ఒకవైపు విజయమ్మ జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ బలపడడానికి ఏమైనా స్పేస్ దొరుకుతుందా ఆంధ్రప్రదేశ్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, సరే ఆయన గవర్నెన్స్ ఇవ్వలేకపోయాడు, ఇచ్చిన ప్రామిసెస్ ఏదో నుంచి డివేట్ అయ్యాడు, అవినీతిని కట్టడి చేయలేకపోయాడు, విచ్చలవిడిగా ఉండేటువంటి ఎమ్మెల్యేని కట్టడి చేయలేకపోయాడు, అది ఒక ఆస్పెక్ట్. అయితే జనరల్గా ఏమవుతుందంటే బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు పార్టీలకి, ఈయన యాంటీ బీజేపీ ఉన్నప్పుడు మిగతా కమ్యూనిస్టుని వాళ్ళని కలుపుకోవాలి. అది ఎక్కడైనా చూడండి, మీకు పోలరైజేషన్ జరుగుతూ ఉంటుంది, అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మీకు తెలంగాణలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, బీజేపీ ఒకవైపు అంటే కమ్యూనిస్టులు అంతా వేరే వైపు వస్తారు, కాంగ్రెస్ వీళ్ళంతా వస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈయనకి ఆ రాజకీయ పరమైనటువంటి పెద్ద అవగాహన లేకపోవచ్చు, తన మీద అతి విశ్వాసం కావచ్చు, ఆయనే గెలిపిస్తాను కదా, నేనే గెలిపిస్తాను అని ఎవరిని కూడా అందరినీ దూరం చేసుకొని, కాంగ్రెస్ శత్రువే, కమ్యూనిస్టులు శత్రువు అయ్యారు, టీడీపీ శత్రువు, జనసేన శత్రువు, బీజేపీ శత్రువు. సింగిల్ ఏదో సింహం సింగిల్గా వస్తుంది అది ఇదని వినటానికి బాగుంటుంది, కానీ అది రాజకీయాల్లో పొద్దున అది వాళ్ళని కలుపుకొని ఉంటే వేరేగా ఉండేది కదా సినేరియో. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులను కూడా దూరం ఎందుకు చేసుకోవాలి? కమ్యూనిస్టులు ఎప్పుడు అస్పృశ్యులు గారు ఇండియన్ పాలిటిక్స్లో. మిగతా పార్టీలు అస్పృశ్యులు కావచ్చు కానీ కమ్యూనిస్టులు కాదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అస్పృశ్యుడే, అంటే వైఎస్ఆర్సీపీ అస్పృశ్య పార్టీ అయిందా? అస్పృశ్య కాదు, తనను తాను అట్లాగా చేసుకున్నారు వాళ్ళు, మాకు అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే 1+1 కెన్ బి మోర్ దెన్ 2 అంటాం. కాబట్టి రాజకీయాల్లో యూ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్, ఎవరెవరు కలిసి వచ్చే శక్తులను కలుపుకుంటారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి అతి విశ్వాసం, లేదంటే మూఢత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, మాకు ఎవరు అవసరం లేదు, మేమంతా ఒంటరిగానే వెళ్తాము, ఎవరు వచ్చినా పర్లేదని అందరినీ దూరం చేసుకున్నారు కదా, అన్ని పార్టీలను దూరం చేసుకున్నారు. ఇటువంటిది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో కూడా సహజంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకి పరిమితం అయిపోయినాయి, కానీ టీడీపీ కొన్ని అంశాల విషయంలో వామపక్షాలు కలిసి వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో అది ద బెస్ట్ మూవ్ అండి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురతకి నిదర్శనం ఏంటంటే, ఆయన బీజేపీతో కలవక ముందు ఆయన కమ్యూనిస్టులతో కలిసి పనిచేశాడు. ఇష్యూస్ని తీసుకెళ్ళాడు, ప్రజల్లోకి తీసుకెళ్ళాడు బలంగా. అది రైతుల ఉద్యమం కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలని కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు. అది రాజకీయ పార్టీల లక్షణం. అది మీకు కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకొని ప్రజల కోసం ముందుకెళ్ళటం అనేటువంటిది అది రాజకీయ పార్టీల లక్షణం. అలా కాకుండా మాకు ఎవరు అవసరం లేదు, మేము ఒంటరిగానే పోతాం, మాకు అంత బలం ఉంది అని చెప్పుకోవటం, అది దాన్ని ఏమంటారంటే మితిమీరిన విశ్వాసం కావచ్చు, లేదనంటే రాజకీయ అపరిపక్వత కావచ్చు. సరే, కమ్యూనిస్టులు కలిసి వస్తారా లేదా అది వేరే సంగతి. కొన్ని అంశాల్లో సిపిఎం వాళ్ళు అప్పుడు కూడా కొంచెం దూరంగానే ఉన్నారు, ఎందుకంటే బీజేపీ కలిసింది కాబట్టి మేము రామన్నారు. కానీ ఆయన తెలంగాణలో జరిగిన 2004 ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా, మా విధాన పరంగా మేము వ్యతిరేకంగా మేము కలవని చెప్పారు, కలవన్నారు. సో ఆ పాలసీ పరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడు విడిపోయారు వాళ్ళు? ఇప్పుడు మీకు అక్కడ బై ఎలక్షన్ జరిగింది కదా, బై ఎలక్షన్ లో కలిసి పనిచేశారు వామపక్షాలు. తర్వాత ఏం చేశాడు ఆయన? వామపక్షాలకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కదా వాళ్ళు వెళ్ళిపోయారు. సిపిఐ కానీ సిపిఐ లేకపోతే ఆయనకి ఆ స్ట్రెంత్ ఉండేది కదా, ఏది టీఆర్ఎస్కి ఇక్కడ. అదే పొరపాటు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. అంటే ఆయనకి ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ అనేది ఆ పార్టీలో లేదండి.
మనం గమనిస్తున్నాం కదా. థింక్ ట్యాంక్ అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకోళ్ళు కాదు. వాళ్ళు ఎక్కువ ఐపాక్ నమ్ముకోవడం వల్ల ఈ నష్టం జరిగింది అనుకోవాలి. ఆఫ్ కోర్స్. ఇప్పుడు పార్టీలో థింక్ ట్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సీనియర్ లీడర్ల యొక్క ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు, అనుభవాలు అవి ఖచ్చితంగా మీరు స్వీకరించాలి. మీరు ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది వేరే సంగతి. ప్రతిదీ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళందరి అభిప్రాయాలు స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవాల్వ్ అవుతుంది. అది ఏమీ లేదు అసలు. ఎక్కడ మనం 5 ఏళ్లలో ఆ పార్టీలో ఆ థింక్ ట్యాంక్ కూర్చోవటం, దాని మీద చర్చించడం, ఇష్యూస్ ఏంటి, ఇది మంచా చెడు అనేటువంటిది ఒక ఇంట్రోస్పెక్షన్ కానీ చేయడం లేదు. ఎవరన్నా మీడియా వాళ్ళు ఏదన్నా లోపల ఎత్తి చూపిస్తే మీడియాని దుమ్మెత్తిపోయటం, దాన్ని ఏమంటారు, చతుష్టయం అనుకోవడం. విచిత్రం ఏంటంటే మీకు ఎక్కడైనా అంటే వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ వీలైనంత వరకు శత్రువులను తగ్గించుకోవాలి. అంతే కదా. స్నేహితులు ఎక్కువ ఉండాలి మనకి, శత్రువులు తక్కువ ఉండాలి. ఇక్కడ ఏమైంది వైఎస్ఆర్సీపీలో, మీరు అందరినీ శత్రువులుగా పరిగణించేసారు. వాళ్ళు ఓటర్లే మా స్నేహితులని నమ్మారు కదా, దానివల్ల అదే పరిణామం జరిగింది. ఇప్పుడు ఓటర్ల స్నేహితులు ఎప్పుడవుతారు? మిగతా వర్గాలను దూరం చేసుకొని మేము ఓటర్లు అంటే ఎక్కడి నుంచో ఊడిపడరండి. ఇక్కడి నుంచే ఈ ప్రజల నుంచి వచ్చేవాళ్ళే ఓటర్లు కదా, వేరే గ్రహాల నుంచి వచ్చే ఓట్లు వేయరు కదా మీకు. ఆ వర్గాలని ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థల్ని మీరు దూరం చేసుకొని శత్రువులుగా పరిగణించే వాళ్ళందరినీ మీకు సలహాలు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా పక్కన బుట్టదాఖలా చేసి అందరినీ శత్రువులు చేసుకొని సాధించింది ఏముంది కూడా. ఒక్కసారిగా 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవటం అంటే అది మామూలుగా జరగదండి. అది బిగ్గెస్ట్ డౌన్ఫాల్, స్లైడ్. అది ఒక్కసారిగా జారిపోయాడు ఆయన. అంటే జారటం మొదలు పెడితే అసలు దానికి ఇంకా ఎండింగే, మధ్యలో ఆగటం అనేది ఉండదు. అది ఇప్పుడు కనపడింది. అది ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ రోల్ ఏ విధంగా ఉండవచ్చు? ఈ కొత్త ప్రభుత్వానికి ఉన్నటువంటి టఫెస్ట్ టాస్క్ ఏంటి? అంటే ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, 25 పాయింట్స్ రిలీజ్ చేశారు, ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేయాలి, 9వ తేదీ కానీ 18వ తేదీ కానీ, ఇలా 2 అంశాల మీద చర్చ జరుగుతుంది. ఏదైనా కానీ జూలై 1వ తేదీకి మాత్రం పెన్షనర్లకి పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటి ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఉంది. సో ఏంటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి సమన్వయం కానీ ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఇందులో ఇప్పుడు కూటమికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎక్కువ డిమాండ్స్ ఏం పెట్టట్లా, ఆయన చాలా ప్రాగ్మాటిక్గా వెళ్తున్నాడు. ఆయన ముందు ఏంటంటే ఆయన ఒక అనుకున్నది సాధించాడు. ఓటు స్ప్లిట్ అవ్వకుండా కులాలను కలుపుతానన్నాడు, ఆ కులాలను కలిపాడు. ఆ కులాలంటే కేవలం కమ్మ కాపే కాదు, మిగతా వర్గాలను కూడా కలిపాడు, బీసీలని ఎస్సీలు వాళ్ళందరూ కూడా. సో ఫార్ సో గుడ్. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన మైండ్లో కొన్ని ఉన్నాయి, అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అది చెప్తాడు ఆయన. ఇదిగో ఈ విధంగా జరగాలి, ఈ విధంగా జరగాలి అనేది వాళ్ళకి ఒక ఇంటర్నల్ డిస్కషన్ ఏదన్నా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక 2-3 మంత్రి పదవులు, ఒక 3 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ 3 మంత్రి పదవులు తీసుకుంటారు. తర్వాత ఉమ్మడిగా డిస్కస్ చేస్తారు కొన్ని ఇష్యూస్లో. అయితే మీరు అన్నట్టుగా బిగ్గెస్ట్ టాస్క్ ఆర్థికపరమైన అంశాలే. మిగతా ఏముంది, మిగతా హామీలు నెరవేర్చడానికి ఇబ్బంది ఉంది. ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటివి వస్తాయో అక్కడ ఎత్తుక్కోవాలి కదా. నిధులు కొరత ప్రభుత్వాన్ని వేధిస్తుంది. ఇప్పుడు ఏంటంటే దుబారాన్ని అరికట్టాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే దుబారా. ప్రభుత్వంలో విపరీతమైనటువంటి దుబారా జరిగింది. ఈ ప్రభుత్వంలో అడ్వర్టైజ్మెంట్ల రూపేణా 100 కోట్లు, అదేవిధంగా సలహాదారుల పేరుతో 100 కోట్లు, ఇట్లాగా అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారో సంఖ్య తెలియదు. సో ఈ దుబారాన్ని అరికట్టాలి. లీకేజెస్ ఎక్కడైతే కొన్ని ఉన్నాయో, లీకేజెస్ ఉంటాయో, అంటే ప్రభుత్వ ఖజానాకి దఖలపడాల్సినటువంటి నిధులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోయినాయి. ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక కానీ మైనింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం కల్పించేటువంటి ఇవి ఉన్నాయి. వాటిలన్నింటిని ఏం చేశారు, ప్రైవేట్ వ్యక్తులు దోచేశారు. ఇప్పుడు వాటిలన్నింటిని ప్లగ్ చేయాలి. ఆ లీకేజెస్ అన్నీ ప్లగ్ చేసి దాన్ని ఛానలైజ్ చేసుకొని రాష్ట్ర ఖజానాకి దఖలపడేటట్టు చేసిన తర్వాత ఆ వనరులన్నీ సద్వినియోగం చేసుకుంటే కొంతవరకు గాడిలో పడదు. అంటే ఇది ఓవర్ నైట్ జరిగేటువంటి పరిస్థితి కాదు. డౌన్ ది లైన్ మీకు ఒక 6 నెలలు అయితే కొంత స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది. అంటే అధికార యంత్రాంగం సహకరిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇమీడియట్గా లీవ్ పెట్టేశారు, దాన్ని చీఫ్ సెక్రటరీ యాక్సెప్ట్ చేశారు, ఆయన అమెరికా కూడా పయనం అయిపోయారు, వచ్చే నెల 3వ తారీఖు వరకు అందుబాటులో. సో ఎవరైతే గత గవర్నమెంట్కి చాలా క్లోజ్గా ఉండి
బ్యూరోక్రసీ పరిధి మీరి రాజకీయంలో చొరబడ్డారో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇంకా వాళ్ళకి ఇదే చేయాలి. ఇప్పుడు మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటారు. రాజును మించి రాజభక్తి ప్రదర్శిస్తే వాళ్ళకి అదే జరుగుతుంది. ఇప్పుడు ఒకటండి, యంత్రాంగానికి ఏం లేదు, సమర్థులైనటువంటి అంటే అధికారులు చాలామంది ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఏంటో తెలుసు, ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసు. కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే మీరు అన్నట్టుగా ఏదో ఒక నలుగురో, ఐదుగురో, 10 మంది ఉంటారు, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. ఏముంది, వాళ్ళు ఇక్కడ ఉంటారా లేదా, లూప్ లైన్లో పెడతారా, లేకపోతే రాజీనామాలు చేస్తారా, ఒకవేళ మిస్టేక్ చేస్తే ఎలా కంట్రోల్ చేయాలనేది అది అదంతా తెలుస్తుంది. కాబట్టి నేను అనుకోవటం ప్రభుత్వాన్ని నడపడం ఇట్స్ నాట్ ఏ పెద్ద ఇదేం కాదు. అంటే సమర్థత ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు, లేదంటే కొంతమంది సెంటర్ నుంచి డిప్యూటైజేషన్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది రాష్ట్రానికి ఏ విధంగా ఉంటే ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది? ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పటికే మనకి పెండింగ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ దీని మీద పోలవరం కంప్లీట్ చేయాలి, యుద్ధ ప్రాతిపదిక మీద. ఇది అదేవిధంగా క్యాపిటల్ సిటీ ఒకటి కట్టాలి. తర్వాత మనకి విద్యుత్ బకాయిలు లాంటి కొన్ని తెలంగాణ నుంచి రావాలి. అట్లాగా అదేవిధంగా కొన్ని విశాఖ ఉక్కు కావచ్చు, ఆ ఫ్యాక్టరీని అంటే అమ్మకండా చేయటం, అదే కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటిలో కూడా కేంద్ర సహకారం ఇస్తే కొంత గాడిలో పడేటువంటి అవకాశం ఉంది. ఇది విక్రమ్ గారి అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఆర్థిక సమస్యల్ని మించినటువంటి సమస్యలు ఏవీ లేవు. అలానే అధికారాన్ని అధికారుల్ని నడిపించడంలో చంద్రబాబు నాయుడు సమర్థత ఉపయోగపడుతుంది. కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వయంకృతాపరాధంగా మారినాయి, అదే వైఎస్ఆర్సీపీకి శాపంగా మారినాయి. రాబోయే రోజుల్లో పార్టీని నడపడానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని విక్రమ్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.